అందరికి నమస్కారం అండి. నేను గురుప్రియ యాంకర్ వినయ్ కుమార్. రీసెంట్‌గా చూసినట్టయితే మనకు నవంబర్ 10థ్ నుండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది గ్రూప్ 3కి. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్‌గా ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మేము వివిధ వివిధ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రెస్ క్లబ్‌లో అయినా, లేకపోతే యూట్యూబ్ ఛానెల్స్ అయినా, లేకపోతే డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ ద్వారా మేము అందరిని రిక్వెస్ట్ చేశాము. ఏమని? దీనికంటే ఎక్కువ జాబ్ ఉన్నవాళ్ళు రాకండి అని జెప్పేసి. ఇందులో ముఖ్యంగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 రీసెంట్ గ్రూప్ 2 ర్యాంకర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలండి. ఇక్కడ మెయిన్ ఈ వీడియో చేయడానికి ఒక ఉద్దేశ్యం ఏందంటే, మేము ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లలో ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లలో రిక్వెస్ట్ చేసినా చాలా రిక్వెస్ట్ చేశాం చాలా మందిని. కానీ కొంతమంది రీసెంట్‌గా చూసినట్టయితే అటెండ్ అయ్యారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ర్యాంకరు ఆల్రెడీ ఆయనే జూనియర్ లెక్చరరు రైట్ జేఎల్. సో, అతనేం చేశాడంటే అతని ర్యాంక్ 1000 అబోవ్ ఉంది. సో, కేటగరీ అనేది బీసీబీ కేటగరీ. ముఖ్యంగా చూసినట్టయితే అతనికి సీనియర్ అకౌంటెంట్ గాని, లేపోతే సీనియర్ ఆడిటర్ గాని రాదు. బట్ అతను రీసెంట్‌గా అటెండ్ అయ్యాడు. మేము అతన్ని అడిగాము. "అన్న మీరెందుకు అటెండ్ అయ్యారు? ఇట్లా అటెండ్ కావడం వల్ల వేరే వాళ్ళకి జాబ్ పోతుంది గదా!" అంటే, నాకు హైదరాబాద్‌లో ఉండాలనుంది అని ఒక రీజన్ అది చెప్తున్నాడు. దయచేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా అంటే ఒక 80,000, 90,000 పే స్కేల్ ఉన్న వాళ్ళు 25,000, 30,000కొచ్చి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేరు. ఏదో మేము సొసైటీకి నాకు ఈ 2 జాబ్‌లొచ్చినాయి, 3 జాబులొచ్చినాయని చెప్పే దాంట్లో ఆ వ్యూలో ఇక్కడ ఒక ర్యాంకర్ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేశాము. దయచేసి రాకండి, దయచేసి రాకండి అని చెప్పేసి. మీకు జాబు చేయాలనే ఉద్దేశ్యం లేనప్పుడు రాకండి. ఎగ్జాంపుల్ గ్రూప్ 2 వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేశాము. మీరు రాకండి ప్లీజ్ అంటే వాళ్ళు రావట్లేదు. మాక్సిమం రావడానికి రావట్లేదు. బట్ వీళ్ళు రీసెంట్‌గా చూసినట్టయితే 2, 3 డేస్ నుండి కొంచెం బాధ అనిపించింది. అందుకే వీడియో చేస్తున్నాను. దయచేసి అందరి గ్రూప్ 3 ర్యాంకర్స్ గొంతుకగా నేను ముందు నుంచే మాట్లాడుతున్నా కాబట్టి నా యొక్క విన్నపం ఏందంటే దయచేసి రాకండి. దీనికంటే మంచి మంచి పే స్కేల్స్, మంచి మంచి గ్రాస్ సాలరీస్ మీరు ఎత్తుతున్నప్పుడు 10, 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇందులోకొస్తున్నారు. ఒకతనైతే సీనియర్ అసిస్టెంట్ మున్సిపల్‌లో చేస్తున్నాడు. అతను కూడా అటెండ్ అయ్యాడు. అతని ర్యాంక్ 1000 అబోవ్ ఉంది. ఇది ఎట్లా కరెక్ట్ అండి? ఇప్పుడు అతనికి ఎలాగో ఏదో ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వస్తది. కానీ అతను పోడు. దానివల్ల ఏమైతది? ఎనుకున్న అతనికి ఇబ్బందవుతుంది. దయచేసి ఒక మానవతా దృక్పథంతోని దీన్ని ఆలోచించండి. ఫస్ట్ నుండి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి రాకండి. రావడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా చాలామంది ఇక్కడ నిరుద్యోగులు అశోక్ నగర్‌లో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి పోలేక అంటే పండుగలైనా, పబ్బాలైనా ఇంటికి పోలేక సంవత్సరం నుంచెల్లి ఇక్కడనే ఉంటున్నారు. ఇంటికి పోతే ఏమంటారు? పెళ్ళిళ్ళు గాక. అది కొంచెం మనసులో పెట్టుకోండి. సో, మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏందంటే దయచేసి సరే మీరు సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్‌లో మంచి ర్యాంక్స్ ఉన్నాయి. వచ్చినంతనే మేము ఆపలేము. గ్రూప్ 4 వాళ్ళున్నారు. వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటరే పెడుతున్నారు. మీ మిగతా వాళ్ళంటే కొందరేందంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్స్‌లో ట్రెజరీస్ అవి వస్తాయని పెడుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం పెట్టట్లేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. రైట్. సో, ఈ మెయిన్‌గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఉద్యోగయ్యారు. ఇంకో అతను కూడా నిరుద్యోగి నుంచి ఉద్యోగం అయ్యేటట్టు చేయండి గానీ, మళ్ళీ అతన్ని నిరుద్యోగంలో తొక్కేసి, సామాజికంగా వచ్చే ఆ ప్రెషర్స్ నుండి అతన్ని విముక్తి చెందాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. థాంక్ యూ.